నెక్స్ట్ లెసన్ థర్డ్ లెసన్ హ్యూమన్ రిలేషన్స్. ఇందులో మనకు పార్ట్ ఏ చూసినట్టయితే హ్యూమన్ రిలేషన్స్లో ఓకే ఇది మనకు లెసన్ సంబంధించి జర్నీ అండి. ఇది మనకు గ్రామర్ పార్ట్ చూద్దాం. గ్లోసరీ ఇక్కడ మళ్ళీ మనకు ఆథర్ ఇచ్చారండి. ఇది రాసింది ఎవరంటే ఎషే దోర్జీ తోంగ్జీ, ట్రాన్స్లేటెడ్ బై డిపి నాథ్ అనమాట. ఎషే దోర్జీ తోంగ్జీ బార్న్ ఇన్ మే 1952 ఈజ్ ఏ ప్రొమినెంట్ నేమ్ ఇన్ అస్సామీస్ లిటరేచర్. అస్సామీ సాహిత్యంలో ఒక ప్రముఖమైనటువంటి పేరుగా చెప్పచ్చండి. ఇక్కడ మనకు ఎషే దోర్జీ తోంగి ఇక్కడ మనకు హీ గ్రో అప్ ఇన్ పవర్టీ, పేదరికంలో పెరిగినప్పటికీ హీ స్టడీడ్ వెల్ అండి, అంటే బాగా చదువుకున్నాడు. ఎంటర్డ్ అరుణాచల్ ప్రదేశ్ సివిల్ సర్వీస్, అరుణాచల్ ప్రదేశ్ సివిల్ సర్వీస్లో కూడా ఎంటర్ అవ్వడం జరిగింది. అండ్ వాజ్ లేటర్ ఎలివేటెడ్ టు ద ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్కి కూడా తర్వాత ఎన్నిక అవ్వడం జరిగింది. హీ రైట్స్ ఫిక్షన్, డ్రామా అండ్ ఎస్సేస్ ఇన్ అస్సామీ అండ్ ఇంగ్లీష్, అస్సామీ లాంగ్వేజ్లోను ఇంగ్లీష్ లాంగ్వేజ్లోను ఇతను చాలా ఫిక్షన్ స్టోరీస్, డ్రామాటిక్ స్టోరీస్, ఎస్సేస్ కూడా రాసేవాళ్ళంట. హీ హ్యాస్ రిసీవ్డ్ ఏ నేషనల్ రికగ్నిషన్ ఫర్ హిజ్ నొవెల్. ఏ నొవెల్కి ఇక్కడ జాతీయ గుర్తింపు లభించింది అంటే మౌనా ఔంత్ ముఖర్ హిద్రే, దీనికి సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చిందంట 2005లో ఈ నొవెల్కి. ఓకే, మెనీ ఆఫ్ తోంగ్జీస్ నొవెల్స్ ఇంక్లూడింగ్ సోనమ్ డీల్ విత్ కల్చరల్ లైఫ్ ఆఫ్ ద మోన్పా అండ్ ద షెర్దుక్పెన్ ట్రైబ్స్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్. ఎక్కువ ఈ తోంగ్జీ యొక్క నొవెల్స్ ఎలా ఉంటాయంటే ఎక్కువగా మనకి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ సంబంధించి ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో గిరిజనులు, మోన్పా అండ్ ద షెర్దుక్పెన్ వీళ్ళ మీద ఎక్కువగా రాసేవారంట. ఓకే, దీనికి సంబంధించి గ్లోసరీ చూద్దాము. లెథార్గీ అంటే ఏంటంటే ద స్టేట్ ఆఫ్ నాట్ హ్యావింగ్ ఎనీ ఎనర్జీ ఆర్ ఎంతూసియాజం ఫర్ డూయింగ్ సంథింగ్, ఏదైనా పని చేయడానికి శక్తి లేకపోవడం మరియు అంత ఆసక్తి లేకపోవడం అనమాట. ఏ పని చేయాలన్నా కూడా ఆసక్తి లేకపోవడం, అంతగా శక్తి లేకపోవడం, దాన్నే మనం లెథార్గీ అంటాం. క్రీప్స్ డెవలప్స్ వెరీ స్లోలీ, చాలా చిన్నగా డెవలప్ అనేది అభివృద్ధి చెందడం. ఓకే, చిన్నగా స్లోగా అభివృద్ధి చెందడం. ఢిల్లీ డాలీయింగ్ టేకింగ్ ఏ లాంగ్ టైమ్ టు డూ సంథింగ్, గో సమ్వేర్ ఆర్ మేక్ ఏ డెసిషన్. టేకింగ్ ఏ లాంగ్ టైమ్ టు డూ సంథింగ్, ఏమన్నా చేయాలంటే కన్నా చాలా ఎక్కువ సమయం తీసుకోవడం అనమాట. ఎక్కడికన్నా వెళ్ళిపోయి మేక్ ఏ డెసిషన్ లేదా డెసిషన్ని తీసుకోవడము అనే మీనింగ్లో చూసుకుంటాం. షన్ ఇది వర్బ్. టు అవాయిడ్ సంథింగ్ ఆర్ సంబడి, ఎవరినైనా అవాయిడ్ చేయడము లేదంటే దేన్నైనా అవాయిడ్ చేయడము. డిస్సుయాడ్ టు కన్విన్స్ సంబడి నాట్ టు డూ సంథింగ్, అలాంటిది చెయ్యొద్దు అని చెప్పి ఎదుటి వాళ్ళని కన్విన్స్ చేయడం అనమాట. నెక్స్ట్ ప్లైట్, ఏ డిఫికల్ట్ అండ్ సాడ్ సిచ్యువేషన్, ఒక క్లిష్టమైనటువంటి బాధాకరమైనటువంటి సంఘటన, దీన్ని మనం ప్లైట్ అంటాం. నెక్స్ట్ గిల్ట్, ద అన్హ్యాపీ ఫీలింగ్స్ కాస్డ్ బై నోయింగ్ దట్ యూ హ్యావ్ డన్ సంథింగ్ రాంగ్, మనం ఏదో తప్పు చేసామని తెలిసి మనం గిల్టీగా ఫీల్ అవుతాం కదా, కొంచెం బాధగా ఫీల్ అవుతాం కదా, దాన్నే మనం గిల్టీ అని చెప్తాం. సెల్ఫ్ కాన్షియస్నెస్ అండి, ఫీలింగ్స్ ఆఫ్ నర్వస్నెస్ అబౌట్ వాట్ అదర్ పీపుల్ థింక్ ఆఫ్ యూ, ఎదుటి వాళ్ళు నిన్నేమనుకుంటున్నారో అని చెప్పి నువ్వు ఈ విధంగా థింక్ చేస్తూ ఉండడం అనమాట. ఫీలింగ్స్ ఆఫ్ నర్వస్నెస్ అబౌట్, నర్వస్గా ఫీల్ అవ్వడం ఎందుకు అంటే వాట్ అదర్ పీపుల్ థింక్ ఆఫ్ యూ, ఎదుటి వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారో అని అలా చూసుకోవడాన్ని మనం సెల్ఫ్ కాన్షియస్నెస్ అంటాం. కాంటెంప్టెంట్, ఏ ఫీలింగ్ ఆఫ్ హ్యాపీనెస్ ఆర్ సాటిస్ఫాక్షన్, సంతృప్తి లేదా సంతోషం, ఇదే మనకు కాంటెంప్టెంట్ అంటామండి. నెక్స్ట్ వియరీ అండి, వెరీ టైర్డ్ అంటే చాలా అలసట లేదా తీవ్ర అలసటగా ఉండడాన్ని వెరీ అని అంటాం అనమాట. వెరీ టైర్డ్. నెక్స్ట్ దీంట్లో మనకి కాంప్రిహెన్షన్ అవసరం లేదండి. నెక్స్ట్ మనకు చూసినట్టయితే ఒకాబులరీ ఇంపార్టెంట్ ఇది ఒకాబులరీ అనేది. ఇక్కడ మనకు కాంపౌండ్ వర్డ్స్ అనేటివి ఇక్కడ మనకు పరిచయం చేయడం జరుగుతుంది. ఈ పైన ఇచ్చారు కదా, న్యూలీ వెడ్ వైఫ్, బస్ స్టాప్, ఫోర్ హెడ్, ఇవన్నీ మనకు కాంపౌండ్ వర్డ్స్ అనమాట. ఏ కాంపౌండ్ వర్డ్ ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ 2 or more వర్డ్స్ టు కన్వే ఏ యూనిట్ ఐడియా ఆర్ స్పెషల్ మీనింగ్. ఇక్కడ మనకు కాంపౌండ్ వర్డ్స్ అంటే ఏంటంటే ఒక 2 లేదా అంతకంటే ఎక్కువ వర్డ్స్ అనేటివి జాయిన్ అవుతాయండి. అంటే ఇట్లా గ్రూప్గా ఉండడము, 2 లేదా అంతకంటే ఎక్కువ వర్డ్స్ కలిపి ఒక యూనిట్ అంటే ఒక ఐడియాని, ఒక స్పెషల్ మీనింగ్ని మనకు అందించడం అనమాట. దట్ ఈజ్ నాట్ యాజ్ క్లియర్లీ ఆర్ క్విక్లీ కన్వేయిడ్ బై సపరేటింగ్ వర్డ్స్.
విడివిడిగా చూసుకున్నప్పుడు వేరేగా ఉంటుందండి. ఇలా కలిపి చదివినప్పుడు మాత్రం మనకు ఒక మీనింగ్ అనేది రావడం జరుగుతుంది. విడివిడిగా వేరే వేరే మీనింగ్ ఉంటుంది. యాజ్ షోన్ అబౌవ్ కాంపౌండ్ వర్డ్స్ మే బీ హైఫనేటెడ్. ఇక్కడ మన పైన చూసినట్టు కాంపౌండ్ వర్డ్స్ అనేది ఇలాగ హైఫన్ యూజ్ చేసి రాస్తాము. రిటర్న్ ఓపెన్ యాజ్ సెపరేట్ వర్డ్స్, ఓకే, అంటే ఇలాగా సెపరేట్గా రాస్తాము. ఆర్ రిటర్న్ సాలిడ్ అంటే క్లోజ్డ్, అంటే ఇక్కడ చూడండి ఎలాంటి గ్యాప్ లేదు ఫోర్ హెడ్ దానికి, అలా కలిపి అయినా రాస్తామంటే 3 టైప్స్గా రాస్తాం. ద యూజ్ ఆఫ్ కాంపౌండింగ్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ అన్ ఎవాల్వింగ్ ప్రాసెస్. ఎవాల్వింగ్ ప్రాసెస్ అంటే అభివృద్ధి చెందుతున్న ప్రక్రియ అని. ఓకే, ఈ కాంపౌండింగ్ వర్డ్స్ అనేవి ఇంగ్లీష్లో యూజ్ చేయడం అంటే మనకు చాలా ఇక్కడ ఇది ఇలాగ యూజ్ చేయడం ద్వారా ఎంతో అభివృద్ధి చెందుతుంది అనమాట లాంగ్వేజ్ కూడా. ఓకే, ఇలా మనకు పదం కలిపి ఇంకొక మీనింగ్ ఇచ్చేలా రాయడం ఇలా చేయడం ద్వారా. అండ్ ఎక్స్ప్రెషన్ బికేమ్ మోర్ పాపులర్ ఆర్ అడాప్ట్ స్పెషల్ మీనింగ్స్. మోర్ పాపులర్ మరియు ఒక స్పెషల్ మీనింగ్ని అది అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇలాగ ఈ కాంపౌండ్ వర్డ్స్ అనేటివి దే ఫాలో ఏ గ్రాడ్యువల్ ఎవాల్యూషన్ ఫ్రమ్ 2 or more సెపరేట్ ఆర్ హైఫనెడ్ వర్డ్స్ టు సింగిల్ వర్డ్స్. ఇలా 2 లేదా 3 విడివిడి పదాలను కలిపి ఒక పదంలో ఒక సింగిల్ వర్డ్ మీనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆడియో విజువల్ కాపీ ఎడిటర్ వైల్డ్ లైఫ్. ఆడియో విజువల్ కాపీ ఎడిటర్ వైల్డ్ లైఫ్. ఆడియో విజువల్ కాపీ ఎడిటర్ వైల్డ్ లైఫ్. ఇక్కడ చూడండి ఈ గ్యాప్ ఉంది, ఇక్కడేమో ఇక్కడ ఐఫోన్ పెట్టాము, ఇక్కడేమో ఏం పెట్టలేదు, కలిపి రాసామన్నమాట. ఈ వర్డ్స్ గమనించినట్టయితే ఇలా గ్యాప్ వచ్చాయి కదా, సో వీటిని మనం ఓపెన్ కాంపౌండ్స్ అంటాం. ఇలా మనకు ఐఫోన్ వచ్చినటివి, ఐఫోన్ వచ్చింది కాబట్టి ఐఫోనేటెడ్ కాంపౌండ్స్. ఈ రెండింటి మధ్య ఖాళీ ఉంది కదా, ఈ రెండింటి మధ్య ఓపెన్ ఉందని గుర్తుపెట్టుకోండి, సో ఓపెన్ కాంపౌండ్స్. ఈ రెండింటి మధ్య ఐఫోన్ ఉంది, సో ఐఫోన్ కాంపౌండ్స్. ఈ రెండిట్లో గ్యాప్ లేకుండా దగ్గరగా క్లోజ్డ్గా ఉన్నాయి, సో అందుకే క్లోజ్డ్ కాంపౌండ్స్ పేర్లోనే ఉంటుంది. ఓకే, ఈ యూనిట్లో అయితే మనకు ఐఫోనేటెడ్ కాంపౌండ్స్ అనేటివి ఎక్కువగా పరిచయం చేశారండి. సో ఐఫోనేటెడ్ కాంపౌండ్స్ అనేటివి ఈ యూనిట్లో నేర్చుకుంటాం. ఏ హైఫోనేటెడ్ కాంపౌండ్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ జాయిన్డ్ బై ఏ హైఫన్ ఆర్ హైఫెన్స్. హైఫన్ యూజ్ చేసి కానీ హైఫన్స్ యూజ్ చేసి కానీ ఇక్కడ మనకు కొన్ని వర్డ్స్ని కలిపి రాయడాన్ని మనం ఇక్కడ హైఫోనేటెడ్ కాంపౌండ్స్ అని చెప్పి అంటాము. ది హైఫన్ ఎయిడ్స్ అండర్స్టాండింగ్ అండ్ రీడ్ ఎబిలిటీ అండ్ ఎన్స్యూర్స్ కరెక్ట్ పంక్చువేషన్. Words are hyphenated mainly to express the idea of a unit and to avoid ambiguity. సందిగ్ధత అంటాం. అంబిగ్యూటీ అంటే సందిగ్ధతను అవాయిడ్ చేయడానికి యూజ్ అవుతుంది, ఒక ఐడియాని మనకు ఎక్స్ప్రెస్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది. మన రీడ్ ఎబిలిటీ, అండర్స్టాండింగ్ అండ్ రీడ్ ఎబిలిటీ, ఓకే, హైఫన్ ఎయిడ్స్ అనేటివి మనకు అర్థం కావడానికి, ఒక పదం అర్థం కావడానికి మరియు మనం చదివేదానికి వీలుగా ఉంటుంది, మరియు కరెక్ట్ పంక్చువేషన్ రావడానికి యూజ్ అవుతుంది. సో ఈ విధంగా మనకు చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ మనకు చూసినట్టయితే కింద హైఫోనేటెడ్ కాంపౌండ్ వర్డ్స్ అనేటివి ఇచ్చారు, కొన్ని మనము పక్కనవి ఫిల్ చేద్దాము. 20 కిలో చెస్ట్, 20 కిలో చెస్ట్. ఈ విధంగా మనము ఐఫోనేటెడ్ వర్డ్స్ అంటే ఇలాగ ఐఫోన్ పెట్టి రాయాలన్నమాట. నెక్స్ట్ 20 రూపీ నోట్ రాసుకోవచ్చు కదా, సో ఆ విధంగా 20 రూపీ నోట్. ఇంకా మిగతా వాటన్నిటికీ ఐఫోన్స్ రావాలండి. 20 రూపీ నోటు, 20 లీటర్ టిన్. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ న్యూలీ వెడ్డెడ్ వైఫ్. నెక్స్ట్ న్యూలీ ఫార్మడ్ అసోసియేషన్ అంటే న్యూగా ఫార్మ్ అయినటువంటి అసోసియేషన్. ఈ రెండింటిలోనూ హైఫన్స్ అనేటివి వస్తూనే ఉండాలి కంపల్సరీ. న్యూలీ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్. ఓకే, నెక్స్ట్ న్యూలీ డిస్కవర్డ్ పార్టికల్, లేదంటే న్యూలీ ఫౌండ్ పార్టికల్, కొనగొన్నారు అని చెప్పి న్యూలీ డిస్కవర్డ్ పార్టికల్ ఇలాగైనా రాయొచ్చు. ఫ్లడ్ హిట్ విలేజెస్. వరదలు అనేటివి విలేజెస్ని కొట్టేశాయి అంటే దబ్బుకొని వెళ్ళిపోయి అన్నట్టుగా చూస్తామన్నమాట. నెక్స్ట్ హోమ్ మేడ్ వైన్. ఈ విధంగా ఐఫన్ పెట్టి రాయాలి. ఫ్లడ్ అఫెక్టెడ్ విలేజెస్, లేదంటే ఇక్కడ వచ్చింది కదా ఆల్రెడీ కింది పక్క ఫ్లడ్ హిట్ విలేజెస్ అని చెప్పి. నెక్స్ట్ పెబల్ స్ట్రూ రోడ్. నెక్స్ట్ ఇక్కడ కైండ్ హార్టెడ్ పీపుల్, లేదంటే సాఫ్ట్ హార్టెడ్ పీపుల్. నెక్స్ట్ వెల్ నౌన్ మ్యాన్, బాగా తెలిసినటువంటి వ్యక్తి అనైనా రాయొచ్చు. వెల్ మేనర్డ్ మ్యాన్ అయినా రాయొచ్చు అండి. వీటన్నిటికి మధ్య ఐఫన్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ వైట్ కాలర్ జాబ్. నెక్స్ట్ పింక్ కాలర్ జాబ్. వెల్ ఎస్టాబ్లిష్డ్ యూనియన్, లేదంటే న్యూలీ ఫార్మ్డ్ యూనియన్. ఈ విధంగా అయినా రాయొచ్చు. ఐఫన్స్ అనేటివి మనం కంపల్సరీ యూజ్ చేసుకోవాలి. సో ఇది దీనికి సంబంధించి. నెక్స్ట్ మనకి ఇక్కడ కింద చూద్దాము. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద మిస్సింగ్ పార్ట్స్ ఆఫ్ కాంపౌండ్ వర్డ్స్. ఇక్కడ మిక్స్ అయినటివి మనము చేయాలి. ఇక్కడ చూసినట్టయితే కేదార్నాథ్ లివ్డ్ ఇన్ ఉత్తరాఖండ్ డ్యూ టు హెవీ రైన్స్.
హిజ్ విలేజ్ వాజ్ హిట్ బై ఫ్లూట్స్ అంట. హిజ్ న్యూలీ హౌస్, ఏం హౌస్, న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్, వీటి మధ్య ఐఫన్ రావాలి. ఫెల్ డౌన్ అండ్ హీ బికేమ్ హోమ్లెస్. The chief minister visited all the flood hit villages and announced immediately help. However, Kedarnath lost his self-confidence, ఐఫన్ వస్తుందండి వీటన్నిటికీ, and tried to commit suicide by jumping into the flooded river. Some brave and kind లేదంటే సాఫ్ట్ హార్టెడ్ పీపుల్ పైన వచ్చేటివి రిపీట్ అవుతున్నాయి. రెస్క్యూడ్ హిమ్ ఆర్ రిస్కింగ్ దేర్ లైఫ్స్. దే టోల్డ్ దే స్టోరీస్ టు. Someone had lost his newly wedded wife and someone else had lost all his family members. One of them offered him a blue collar job. It required him to carry rice bags, but he couldn't carry even 20 kilo bag. So he asked for a white collar job, but no such jobs were available. One of them suggested self-employment scheme, but Kedarnath had no money. One day as he was walking on the pebble strewn road, he found some gold-plated idols and jewelry in a box. ఓకే, ఇది మనకు సంబంధించి మన జస్ట్ మీనింగ్తో అవసరం లేదు, జస్ట్ మనకు ఫిల్ చేయడానికి అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ ఇది డూప్లికేట్ టైపు, ఓకే, అల్లిటరేటివ్ టైపు, రైమింగ్ టైప్ అని చెప్పి మనకి 3 టైప్స్గా ఉన్నాయన్నమాట ఈ కాంపౌండ్ వర్డ్స్ అనేటివి. ఫస్ట్ డూప్లికేట్ అంటే పేరులోనే ఉంది. డూప్లికేట్ అంటే ఏంటి, ఒకటి ఎలా ఉందో సేమ్ దానిలాగే ఉండడాన్ని డూప్లికేట్ అని చెప్పి అంటాము. సో ఈ విధంగా చూడండి, ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది వర్డ్ ఈజ్ రిపీటెడ్ వితౌట్ ఎనీ చేంజ్, ఎలాంటి చేంజ్ లేకుండా ఫస్ట్ ఏ వర్డ్ యూజ్ చేసామో ఆ సెకండ్ టైం మళ్ళీ రిపీట్ అవుతుంది. సో బాయ్ బాయ్, ఓకేనా, టాటా, హాహా, బ్యాంగ్ బ్యాంగ్. వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. 3, 4, 5 EVS అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్, న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్. 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ సెమ్ 1, సెమ్ 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th, 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. పీడిఎఫ్స్ అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ పీడిఎఫ్స్ మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట, ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి. ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము, వీడికి వచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th, 10th ఓకే, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్, ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీ సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి ఒక వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్, టెస్ట్లు మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి, సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి, కేవలం 99 రూపీస్కే ఉంది. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి. ఓకే, ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి, ప్లస్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటాయి. డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, చూడండి, క్లాసెస్ అనేది వినండి.